అదే మరో డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గురించి మనం చెప్పుకున్నప్పుడు ఆయన ఈ ఎర్రచందనం ఈ అంటే ఎవరి గత ప్రభుత్వంలో ఎవరైతే ఎమ్మెల్యేస్ మంత్రులు ఉన్నారో ఆ ప్రభుత్వం చేస్తున్న చెడ్డ పనులన్నింటికి బలంగా వెనకాల నుంచున్నాడు. ఎందుకు నుంచున్నాడు, ఎందుకు ఇంత బలంగా సపోర్ట్ చేస్తున్నాడు ఇతన్ని అని బాగా ఆలోచిస్తే అతను అడవిల్లో రాజ్యం వెళ్తున్నాడు. అంచేత దాని మీద బాగా దృష్టి పెట్టి ఆయన కావాలనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తీసుకుని దాని మీద బాగా ఎంక్వైరీ చేస్తే చాలా ఇంకా బయటకు రావాలి. చాలా చాలా గట్టిగా పట్టుకున్నారు ఆయన ఎర్రచందనం గురించి. ఎన్ని వేల లారీలు ఏ విధంగా రవాణా చేస్తున్నారు, ఎన్ని సరిహద్దులు దాటి వెళ్ళి నేపాల్ లేకపోతే చైనా బార్డర్లోని ఇతర కంట్రీస్ బార్డర్లో చైనా బార్డర్లోని పట్టుకుని మళ్ళీ వెనక్కి వచ్చి అవి ఇంకా కేసులు రిజిస్టర్ చేయకుండా ఆగిపోయి ఉన్నవన్నీ కూడా తిరగతోడి ఈ ఎర్రచందనం సంబంధించిన దొంగలందరినీ పట్టుకునే పనిలో ఆయన ఉన్నారు. అదంతా వీళ్ళు తోసేసిన కోట్లాది రూపాయలు, లక్షల కోట్ల రూపాయలన్నీ వెనక్కి తీసుకొచ్చే విధంగా ముందుగా పక్క రాష్ట్రం ముఖ్యమంత్రిని కలిసి అక్కడ చాలా సమాచారం సేకరించారు. అదేవిధంగా ఫారెస్ట్ మిషన్ తోటి వారితో అనుసంధానం చేసుకుని అనేక విషయాలు ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఇంతవరకు ఇంత సాహసోపేతంగా ముందుకు వెళ్ళి ఆ డెప్త్కి వెళ్ళి చూసిన విధానాలు ఎక్కడ లేవు. ఇవాళ ఎర్రచందనం ఆదాయంతో మన రాష్ట్రం కాదు దేశాన్ని కూడా దేశ ప్రజలకు కూడా సహాయం చేయొచ్చు. ఒక రాష్ట్రానికే కాదు, అంత సంపాదన అంత నిధులు ఉన్న మన రాష్ట్రాన్ని అందరూ దోచేసుకుంటే వీరు ఇవాళ అన్ని తీసుకొచ్చి ఆ సంపద అంతా కూడా మన ప్రభుత్వంలో రావాలి, మన ప్రజలు బాగుండాలి, మన రాష్ట్రం బాగుండాలి, దేశంలోనే మన రాష్ట్రం రెపరెపలాడించే విధంగా ఈ రాష్ట్రం సెపరేట్ అయిన తర్వాత ఎంతవరకు ఈ రాష్ట్రం ఎక్కడుందో తెలియదు, ఈ రాష్ట్రం పేరేంటో తెలియదు, ఈ రాష్ట్ర రాజధాని ఎక్కడుందో తెలియదు. దానికి సంబంధించి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర రాజధాని అమరావతి అని చెప్పడం, ఈ రాష్ట్రం దేశంలో ఎక్కడుందో చూపించే విధంగా ప్రథమ రాష్ట్రంగా ఈ దేశంలో ముఖ్యమైన రాష్ట్రంగా తయారయ్యే విధంగా ఆయన ప్రణాళికలు సిద్ధం చేయటం, ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకోకుండా దాని మీద చాలా సుదీర్ఘంగా పనిచేస్తూ ఉన్నారు. పార్టీ కార్యకర్తలు కానీ పార్టీ లీడర్స్ కానీ దూరంగా ఉన్నప్పటికీ, లేదా మాలాంటి వారికి దూరంగా ఉన్నప్పటికీ ఆయన తీసుకున్న ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. చాలా మంది చాలా ప్రభుత్వాలు ఈ ప్రమాణ స్వీకారం చేస్తారు, దాన్ని అనుసరించరు, అంతా నిజమే చెప్తా ఉంటారు, అన్ని అబద్ధాలే చెప్తారు తప్ప నిజం ఎవరు చెప్పరు. ఈయన అలా కాదు, సిస్టమేటిక్ మ్యాన్. ఈయన చాలా గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈ రాష్ట్రానికి రాబోయే రోజుల్లో మంచి రోజులు రాబోతున్నాయి. సస్యశ్యామలంగా అన్నపూర్ణలా ఒకప్పుడు మరి అన్నపూర్ణ అంటే ఆంధ్ర రాష్ట్రం అనేవారు. అటువంటి రాష్ట్రంగా మళ్ళీ ఆయన మరొకసారి అందరికీ న్యాయం జరిగే విధంగా లక్కీగా తెలుగుదేశం అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ గారు సహకరించడం, అటు బీజేపీ నుంచి దేశ ప్రధాని స్వయంగా ఆయన ఇచ్చి ఈవేళ మీరు గత ప్రభుత్వాలు చూసినప్పుడు, గత ముఖ్యమంత్రులు చూసినప్పుడు ఎవ్రీ వీక్ ఢిల్లీ వెళ్ళిపోయేవారు. ఈయన అఫీషియల్ గా ఇంతవరకు ఒక్కరోజు కూడా వెళ్ళలేదు. ఏదైనా 1 or 2 times వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి తప్ప, సందర్భాన్ని బట్టి వెళ్ళలేదు తప్ప ప్రత్యేకంగా వెళ్ళలేదు. ప్రత్యేకంగా వెళ్లకుండానే సుమారు 2,000 కోట్ల నిధులు మన రాష్ట్రానికి తీసుకొచ్చి ఇవాళ ఇచ్చారు కానీ ఆయనే తీసుకొచ్చారు కానీ ఎవరికి బాహాటంగా వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి చెప్పుకోవట్లేదు. అది మనకు రావాల్సిన నిధులు రాబట్టుకోవడానికి సిస్టమ్ ఉంది, పద్ధతి ఉంది. పంచాయతీ రాజ్లో ఒక ప్రాజెక్టు, ఒక 10 కోట్ల ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లాలంటే వాడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 50 కోట్లు నిధి వస్తుందండి. మనం 1 కోటి రూపాయలు చూపించాలి. అది చూపించలేక ఆ 50 కోట్లు నిధి వదిలిపోవటం, ప్రజల్ని నిరుత్సాహపరచడం. గత ప్రభుత్వాలన్నీ ఇలా చేస్తే ఇవాళ ఆయన ఇమీడియట్ గా అన్ని కూడా తీసి దాన్ని మ్యాచింగ్ ఫండ్స్ ఆ విధంగా ఆయన అన్ని కూడా తీసుకొచ్చే త్వరలో పంచాయతీ రాజ్లో ఎటువంటి సమస్య లేకుండా పంచాయతీ రాజ్తోనే ఈ రాష్ట్రం ముడిపడి ఉందండి. గ్రామం లేకపోతే పట్టణం లేదండి, పంటలు లేకపోతే ప్రజలు లేరు. లేదా ముఖ్యంగా దాన్ని తీసుకుని దాంట్లో ముఖ్యంగా పంటలు పండాలంటే నీరు కావాలి. మనకు ముఖ్యంగా ఆ వాటర్ ఫెసిలిటీని కూడా మనకి
మంచి నదులు ఉన్నాయి. ఆ నదులను వాడుకునే సిస్టమ్ కూడా వీళ్ళు సరిగ్గా చేయలేక ఆ నీరుని సముద్ర పాలు చేసేయటం. ఇవాళ పోలవరం ప్రాజెక్టు పూర్తి అవ్వాలంటే ఒక పవన్ కళ్యాణ్ వల్లే, వారి వల్లే ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకపోతుంది. ఈవేళ ప్రతి ప్రభుత్వం మారినప్పుడల్లా టెండరింగ్ పిలవటం, మళ్ళీ వారి ద్వారా ఫండ్స్ సమకూర్చుకోవటం, మళ్ళీ అయితే హైయెస్ట్ కోర్స్ చేయటం, ఈ వీళ్ళు సొంత డబ్బులు పెంచుకోవడం, ఆస్తులు పెంచుకోవడం తప్ప ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏ ముఖ్యమంత్రి చేయలేరు. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఆ పోలవరం యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి అయ్యే విధంగా నిధులు తీసుకురావటమే కానీ ఇమీడియట్ గా మన కోస్తా జిల్లాలంతా కూడా సస్యశ్యామలం అయ్యే విధంగా ఆయన చాలా కంకణం కట్టుకుని చాలా కష్టపడి పనిచేస్తున్నారు. జాతీయ స్థాయిలో ప్రపంచం అంతా చూసే విధంగా జనసేన పార్టీ ఉంటుందని, దానికి అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ గారు పూర్తి న్యాయం చేస్తారని మనం బాగా నమ్మొచ్చండి. సరే, చివరిగా ప్రశ్న, మీరు చిరంజీవి గారిని ముఖ్యమంత్రిగా చూడడం ముఖ్య ధ్యేయం అని చెప్పి మీరు ప్రయాణం స్టార్ట్ చేశారు. భారతరత్న రావాలని కోరుకుంటున్నారు. ఈ రోజు ఆయన తిరిగి రాజకీయాల్లోకి వస్తే మీరు అంగీకరిస్తారా, లేకపోతే ఆయన పూర్తి స్థాయిలో సినిమాలకే పరిమితం అయ్యి సినిమా నటుడిగానే మరింత వినోదపరచాలి అభిమానులు అని కోరుకుంటున్నారు మీరు వ్యక్తిగతంగా? అంటే ఆయన గవర్నర్ అవుతారని ఊహాగానాలు కూడా వస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాలకు కానీ కేరళకు కానీ ఆయన గవర్నర్ గా అయ్యే అంటే రకరకాల రూమర్లు ఇందాక చెప్పినట్టు సోషల్ మీడియాలో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసే దీంట్లో క్రమంలో భాగంగా అది కూడా ఒక పుకారు బంధంగా వస్తుంది. అది ఎంతవరకు నిజం, లేకపోతే అటువంటి ఏమన్నా మీరు సంతోషిస్తారా, ఆయన లేకపోతే పూర్తి స్థాయి సినిమా నటుడిగానే ఉండాలని కోరుకుంటారు? మీలాగే నేను ఇటువంటి వార్తలు చాలా విన్నానండి. అయినప్పటికీ కూడా వారికి ఉన్న పదవి, ఆయన ఒక మెగాస్టార్, ఒక పద్మవిభూషణుడు, ఇవన్నీ ఆయనకి రాబోయే పదవుల కంటే పెద్దవే. ముఖ్యంగా మేము భారతరత్న రావాలని కోరుకుంటున్నాం, దానికోసం వెయిట్ చేస్తున్నాం. మీరు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు, నాకు తెలిసి ఇది కూడా నా పర్సనల్ ఒపీనియన్, ఆయన ఎంత కష్టపడుతున్నారో ఆ ముఖ్యమంత్రి స్థానంలో వాళ్ళ అన్నగారిని, చిరంజీవి గారిని చూడాలని ఆయన ప్రగాఢంగా కోరుకుంటున్నారని నా అభిలాష, సిక్స్త్ సెన్స్ చెప్తా ఉందండి. డెఫినెట్ గా చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిని చేస్తారని నేను ప్రగాఢంగా నమ్ముతున్నానండి. ఆ రోజు కోసం ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాతే మేము చంద్రబాబుకి సిద్ధం అవుతాం. అయ్యో, ఆయన ముఖ్యమంత్రి కావాలని అలాగా కోకల్లో ఉన్నారండి. చిరంజీవి గారి కోరిక డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారు తీరుస్తారు అని బాగా విశ్వసిస్తున్నాం. సార్, ఇండియా నెక్స్ట్ వీక్షకుల కోసం మీ బిజీ షెడ్యూల్లో సమయాన్ని వెచ్చించి మా కోసం కేటాయించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. మీరు అన్నట్టుగా చిరంజీవి గారు భారతరత్న సాధించాలి, పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారిని ముఖ్యమంత్రిని చేయాలి అని మనస్ఫూర్తిగా మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.